హై గైస్, వెల్కమ్ టు క్రిస్టియాడ్ వెంకటేష్. మొత్తం మీద గుజరాత్ టైటన్స్ విజయ పరంపరకి బ్రేక్ పడింది. 4 వరుస విజయాలు సాధించి చాలా చాలా ఇంప్రెసివ్గా దూసుకుపోతున్నారు వాళ్ళు. కానీ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళకి అడ్డుకట్టు వేశారు. అటు లక్నో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ దిస్ సీజన్. పర్టికులర్లీ నికోలస్ పూరన్ ఉన్న రెడ్ హాట్ ఫామ్ ఆ టీంని మరొకసారి గెలిపించింది అనే టఫ్ వికెట్. లక్నోకి టాస్ గెలవడం కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పాలి. టాస్ గెలవడంతో పాటు వాళ్ళ బౌలర్స్ ది వే దే కేమ్ బ్యాక్. ఎందుకంటే 12 ఓవర్ల వరకు గుజరాత్ జైంట్స్ వర్ గోయింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు 230, 240 కొడతారని మనకు అనిపించింది. ప్రొజెక్టెడ్ స్కోర్ కూడా అదే సూచించింది, 230, 240 రావచ్చు అని చెప్పి. అంత బ్రహ్మాండంగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా బ్రేక్స్ పడిపోయినాయి. అండ్ వండర్ఫుల్ కమ్బ్యాక్ బై లక్నో బౌలర్స్. లక్నో బౌలర్స్ అంత బాగా కమ్బ్యాక్ కావడంతో ఏంటంటే దే కుడ్ పుట్ అప్ ఓన్లీ 180 ఆన్ ద బోర్డ్. వాళ్ళు 12 ఓవర్లు పూర్తి అయ్యేసరికి వాళ్ళ స్కోరు 120, అంటే ఓవర్కి 10 రన్స్ చెప్పని చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడడం, శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 13వ ఓవర్ ఫస్ట్ బాల్ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి వాళ్ళు కోలుకోలేదు. అక్కడి నుంచి 6 వికెట్లు పడ్డాయి. సో రిమైనింగ్ 7.5 ఓవర్స్లో దే కుడ్ స్కోర్ ఓన్లీ 60 more runs. లాస్ట్లో యాక్సిలరేషన్ కావాలి, కానీ ఇక్కడ డిసలరేషన్ అయింది. సో రివర్స్ అయింది. దానివల్ల వాళ్ళకి ఆ కిక్ రాలేదు, ఆ ఫైనల్ కిక్ అనేది రాలేదు. దాంతో దే కుడ్ నాట్ పుట్ అప్ ఎనఫ్ రన్స్ ఆన్ ద బోర్డ్. పిచ్ కాస్త టఫ్ అయింది పోను. ఆ తర్వాత సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే మొదట్లో హార్డ్ న్యూ బాల్ ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత బాల్ ఆగి రావడం, స్లో అవడం అలా జరిగింది. షాట్ మేకింగ్ వాజ్ నాట్ అట్ దట్ ఈజీ. బట్ స్టిల్ వాళ్ళ స్కోరు దట్ ఈస్ నాట్ కరెక్ట్. ముఖ్యంగా శుభ్మన్ గిల్ అనవసరంగా తొందరపడ్డాడు. ఎందుకంటే వికెట్లు చేతిలో ఉన్నాయి, పెద్ద షాట్లు కూడా రిస్క్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ అది అవసరం లేదా. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అదే వస్తుంది మీకు. ఏంటంటే వెన్ యూ ఆర్ ఫేసింగ్ ఎ టీమ్ విత్ బిగ్ స్ట్రైకర్స్, మీకు ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ 10 runs per over కూడా సరిపోయాము, ఇంకా ఎక్కువ రన్స్ కొట్టాలి అని చెప్పి కొంచెం తొందరపడతారు. శుభ్మన్ గిల్ అనవసరంగా ఒక ఫేరీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి దట్ స్టార్టెడ్ ద స్లైడ్. అక్కడి నుంచి వరుసగా వికెట్లు పడ్డాం. సాయి సుదర్శన్ కూడా ఒక మిస్ హిట్ కొట్టి అవుట్ అవ్వడం. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. సాయి అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఒక షాట్ ప్రతి షాట్ మ్యాచ్ చేసుకుంటూ, నువ్వు ఒక షాట్ కొడితే నేను ఒక షాట్ కొడతా అన్నట్టుగా ఎక్సలెంట్ స్టార్ట్ వాళ్ళకి దొరికింది. లక్నో బౌలర్స్ ఎవ్వరు కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించలేపారు అప్పటివరకు, టిల్ దట్ పాయింట్. కానీ అక్కడ ఆ బ్రేక్స్ పడిపోయినాయి. సో ఇద్దరు అవుట్ అయిపోయారు విత్ ఇన్ షార్ట్. ఒక 121కి ఒకరు అవుట్ అయితే 127కి ఒకరు అవుట్. సో చాలా చాలా క్విక్గా వాళ్ళ ఫార్చ్యూన్స్ అన్నీ టర్న్ అయిపోయినాయి. సాయి సుదర్శన్ అయితే ఇది 4th 50 అతను, ఇంకో 49 కూడా ఉంది. సో అతను బ్రీఫ్లీ హీ వాజ్ హోల్డింగ్ దట్ ఆరెంజ్ క్యాప్, కానీ అది మళ్ళీ నికోలస్ పూరన్ లాగేసుకున్నాడు. సో వాళ్ళిద్దరు మాత్రం బాగా ఆడారు. సాయి సుదర్శన్ స్కోర్డ్ 56 of 37 balls, 151 strike rate. గిల్ స్కోర్డ్ 60 of 38 balls, 157. గిల్కి సెకండ్ హాఫ్ సెంచరీ ఆఫ్ ది సీజన్. కానీ తర్వాత బట్లర్ 16 runs మాత్రమే చేశాడు. ఈ కీపింగ్లో కూడా అతను క్యాచ్ వదిలేశాడు. రిషబ్ పంత్ లాస్ట్లో ఒక రన్అట్ కూడా, ఈజీ రన్అట్ మిస్ చేశాడు. బాల్ అతను కీపింగ్ బాగాలేదు. సరే బ్యాటింగ్లో బాగానే చేస్తున్నాడు, ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. రూదర్ఫర్డ్ కూడా క్విక్ రన్స్ చేయలేపాడు. ఇప్పుడు స్కోర్ ఓన్లీ 22 with 108 strike rate ఎంతో. షారుఖ్ ఖాన్ కానీ ఎవరు కూడా, వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్లో ఆడాడు. అండ్ రవి బిష్నాయ్ గాట్ 2 wickets in 1 over. అతను సాయి సుదర్శన్ అవుట్ చేశాడు. అదే ఓవర్లో వాషింగ్టన్ సుందర్ కూడా బౌల్డ్ చేశాడు. సో అది టర్నింగ్ పాయింట్. వాళ్ళిద్దరు అక్కడ అవుట్ అయిపోవడం, తర్వాత బట్లర్ అవుట్ అవడం. సో దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో వన్స్ అగైన్ దిగ్వేష్ రెడ్డి వాజ్ ఇంప్రెసివ్. తక్కువ రన్స్ ఇచ్చాడు. రవి బిష్నాయ్ ఆల్సో కేమ్ బ్యాక్. ఇంతవరకు అంత ఇంప్రెసివ్గా రవి బిష్నాయ్ కూడా కేమ్ బ్యాక్ అయ్యాడు. సో మొత్తం మీద శార్దుల్ ఠాకూర్ ఆఖరి ఓవర్లో 20th ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అంతవరకు అంత ఎఫెక్టివ్గా అనిపించింది. లాస్ట్లో 2 వికెట్లు తీసి 20th ఓవర్ ఎక్కువ రన్స్ వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తం మీద 180 మాత్రం పెట్టగలిగారు గుజరాత్ టైటన్స్ ఆన్ ద బోర్డ్, విచ్ వాజ్ నాట్ ఎనఫ్. వాళ్ళు మళ్ళీ ఆ టాప్ హెవీ టీమ్ అని ఒకసారి ప్రూవ్ అయింది. వాళ్ళిద్దరు ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. 6 wickets పడిపోయినాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7.5 overs. లక్నో బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మార్ష్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. ఎందుకంటే అతను పర్సనల్ రీజన్స్, అతని డాటర్కి హెల్త్ బాగాలేదంటే అందుకని అతను ఆడట్లేదు. దాంతో రిషబ్ పంత్ ఓపెన్ చేశాడు. చాలా అరుదుగా రిషబ్ పంత్ 4 సార్లు 8 సార్లు ఓపెన్ చేశాడు ఐపీఎల్లో.
సో రిషబ్ పంత్ ఓపెన్ చేసి అయినా ఐ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఇంకా అతనికి ఆ కాన్ఫిడెన్స్ రాలేదు, ఆ షార్ట్స్లో ఆ టైమింగ్ కుదరట్లేదు. 4 4లు కొట్టాడు కానీ అంత ఇంప్రెసివ్ ఏం కాదు. ఈ స్కోర్డ్ జస్ట్ 21 runs, 21 of 18, హైయెస్ట్ స్కోర్ అతనికి. 20 దాటడం ఇదే మొదటిసారి, బట్ స్టిల్ నాట్ కన్విన్సింగ్. బట్ అతనికి మీద ప్రెషర్ లేదు, ఎందుకంటే పవర్ ప్లేలో మార్క్రమ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడు, అంతకుముందు కాస్త స్కెచీగా అనిపించాడు, కానీ ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడో చాలా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్తో 187 స్ట్రైక్ రేట్తో 58 చేశాడు. ఇట్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 58 of just 31 డెలివరీస్. సో అతను రిషబ్ పంత్ క్యాచ్ కూడా డ్రాప్ అయింది, నేను చెప్పినట్టు బట్లర్ అతను క్యాచ్ వదిలేశాడు. కానీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత 4 కొట్టి నెక్స్ట్ బాల్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు. సో అతని టైమింగ్ ఏమాత్రం కుదరలేదు, ఇంకా ఈజ్ సెర్చింగ్ ఫర్ హిస్ ఫామ్. బట్ అతనికి అది కనిపించట్లేదు, ఎందుకంటే మార్క్రమ్, మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఫామ్ బట్ చూస్తే రిషబ్ పంత్ ఫెయిల్యూర్ ఆ టీంని పెద్దగా హర్ట్ చేయట్లేదు. తర్వాత పూరన్ వచ్చాడు నెంబర్ 3. పూరన్ ఒకటే 4 కొట్టాడు. పూరన్ 61 runs చేసాడు కానీ ఒకటే 4 కొట్టాడు, కానీ 7 6లు కొట్టాడు. పూరన్ డీల్స్ ఇన్ సిక్సర్స్ ఓన్లీ. ముఖ్యంగా స్పిన్నర్స్ మీద అతను విరుచుకు పడతాడు. అది రషీద్ ఖాన్ కాదు, సాయి కిషోర్ అయితే ఒక ఓవర్లో 24 runs కొట్టేశాడు. సాయి కిషోర్ కానీ వాషింగ్టన్ సుందర్ ఎవరిని కూడా కేర్ చేయాలి. స్పిన్నర్స్ మీద అతను ఉతికి ఆరేశాడు స్పిన్నర్స్ని. సో దాంతో ఏంటంటే 179 స్ట్రైక్ రేట్, అతను 200+ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు ఈ సీజన్లో. ఈసారి స్ట్రైక్ రేట్ తక్కువ. లక్నోలో అతని నెంబర్స్ బాగాలేవని మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఒక హాఫ్ సెంచరీ చేశాడు, 61 చేశాడు. ఈ వాజ్ ద టాప్ స్కోరర్ ఇన్ లక్నో అండ్ 7 6. ఈ పిచ్ బాగాలేదు, పోను స్లో అవుతుంది, బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు అతనున్న రెడ్ హార్ట్ ఫామ్లో ఏం పని చేయట్లేదు. పూరన్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ జోన్ ఆల్టుగెదర్. పూరన్ వచ్చి ఆ స్పిన్నర్లను ఉతికి ఆరేయడంతో ఏంటంటే ఇష్యూ సెటిల్ అయిపోయి. పూరన్ అవుట్ అయిన తర్వాత దెర్ వాజ్ సమ్ టెన్షన్, ఎందుకంటే పూరన్ అవుట్ అయిపోయాడు, మార్క్రమ్ అవుట్ అయ్యాడు. దాంతో మరి బదోని ఎలా అనుకున్న టైంలో బదోని కూల్గా చేజ్ కంప్లీట్ చేయగలిగాడు. మిల్లర్ కూడా అవుట్ అయిపోయాడు. మిల్లర్ వాషింగ్టన్ బౌలింగ్లో ఒక బాల్ కాస్త లో అయింది, బౌల్డ్ అయ్యాడు. కొంచెం టెన్షన్ వచ్చింది. 19th ఓవర్ దాటి 20th ఓవర్కి వెళ్ళింది. అప్పటికే బౌలర్స్ అందరూ ఎగ్జాస్ట్ చేసేసి సిరాజ్ కోట కంప్లీట్ అయిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ పికప్ ది బౌలర్స్, అతను 2 wickets for 26 in his 4 overs. సిరాజ్ టుడే వెంట్ ఫర్ రన్స్. అదే క్యాచ్ కూడా డ్రాప్ అయింది, రిషబ్ పంత్ క్యాచ్, బట్ ఈ వెంట్ ఫర్ రన్స్ టుడే. మార్క్రమ్ వెంట్ ఆఫ్టర్ హిమ్. బట్ ఓవరాల్గా లక్నో ఇప్పుడున్న ఫామ్లో వాళ్ళకి 180లు మనకి సరిపోవు. మీకు 200 220 కొడితే ఏమన్నా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టగలరేమో. మార్చ్ ఆడకపోయినా, రిషబ్ పంత్ ఫెయిల్ అయినా, మార్క్రమ్ పూరన్ కలిసి వాళ్ళకి ఈజీగా విజయాన్ని ఇచ్చారు. ఇక 3 balls మిగిలి ఉండగా ఒక బౌండరీ, ఒక 6 కొట్టి ఆయుష్ బదాని పాకెట్ రాకెట్ అతను కంప్లీట్ చేశాడు. సో వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. పాయింట్స్ టేబుల్ కూడా 3rd ప్లేస్కి ఎగబాకారు వాళ్ళు. 8 points ఉన్న 3 టీంలు. వీళ్ళొకడు ఢిల్లీ, గుజరాత్ అండ్ దిస్ టీమ్స్. గుజరాత్ ఇప్పటికీ 2nd place అయితే హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఈ డిఫీట్ అవుతాయి. బట్ వాళ్ళు బ్యాటింగ్లో డొల్లతనం ఇన్ ద మిడిల్ ఆర్డర్ వన్స్ అగైన్ దట్ కేమ్ టు ద ఫోర్. అండ్ లక్నో నికోలస్ పూరన్ ఈ ఫామ్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దివేష్ రాఠీ అండ్ రవి బిష్ణోయ్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ ఈజ్ డూయింగ్ వెల్. బోత్ ద టీమ్స్ ఆర్ స్టిల్ వెరీ ఇంప్రెసివ్. నేను పొద్దున కూడా అదే చెప్పాను, ఎవరు గెలుస్తారో నేను చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇట్ కుడ్ బి ఎనీబడీస్ గేమ్ అని చెప్పి. సో చాలా రఫరీగా జరిగింది ఫైట్. అండ్ బోత్ టీమ్స్ ఆర్ గుడ్. అండ్ దేర్ వాజ్ నో డిస్గ్రేస్ ఇన్ గుజరాత్స్ లాస్ కదా.